are the scores of two batsmen. Okay, following are the scores of two batsmen, Sachin and Sidhu, in a series of innings. Okay, Sachin and Sidhu scores of a two batsman. So Sachin batsman chudandi 12, 115, 6, 73, 7, 19, 119, 36, 84, 29. Okay, Sachin scores ఇవి. సిద్ధు స్కోర్స్ చూడండి 47, 12, 76, 42, 4, 51, 37, 48, 13, 0. Find out who is better score and who is consistent. ఓకే, ఇందులో ఎవరు మనకి బెటర్ స్కోర్ ప్రొవైడ్ చేయారో ఇప్పుడు మనకి ప్రొవైడ్ చేశారో సో వాళ్ళిద్దరికి కంపారిజన్ అనేది మనం చేయాలి. సో ఎలా కంపారిజన్ చేస్తాము, మనకి యూజింగ్ ఫార్ములా ఉంది కదా, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ మనం కంపారిజన్ చేయడానికి కార్ల్ పియర్సన్ డెవలప్మెంట్ చేశాడు. మరి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ యూజింగ్ ఫార్ములా సివి అంటే ఏంటన్నా కోఎఫిషియంట్ ఆఫ్ ఏ వేరియేషన్ ఈక్వల్ టు స్టాండర్డ్ డివియేషన్ డివైడెడ్ బై బార్ఎక్స్ ఇంటూ 100. సో క్వశ్చన్ ఇచ్చాను అన్న, సొల్యూషన్ సచిన్ XA అనుకుంటాం. ఓకే, ఇక్కడ X వాల్యూస్ కదా, సో దీన్ని మనం ఏ అనుకుంటున్నాము B. ఓకే, సచిన్ X, సిద్ధు B అన్న. సో సచిన్ XA ఎలా ఇచ్చాడు, 12, 115, 6, 73, 7, 19, 119, 36, 84, 29. సో సిగ్మా మనకి సచిన్ వాల్యూస్ సచిన్ స్కోర్స్ అనేది ఇలా ఉన్నాయి. మరి సిద్ధు స్కోర్స్ 47, 12, 76, 42, 4, 51, 37, 48, 13, 0. సో సిద్ధు స్కోర్స్ అంటే సచిన్ స్కోర్స్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరికి మన వేరియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయలేనన్న. యూజింగ్ ఫార్ములా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ని క్యాలిక్యులేషన్ చేయాలి అంటే స్టాండర్డ్ డీవియేషన్ కావాలి, బార్ఎక్స్ కావాలి. సో ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటన్నా, స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా d² డివైడెడ్ బై n. మరి d అలా వస్తుంది మనకి, సో d² ఇదే కదా, సిగ్మా d² డివైడెడ్ బై n అన్న. d² ఎలా వస్తుంది, d ఇంటూ d చేస్తే స్క్వేర్ మనకి వస్తుంది. మరి d ఎలా వస్తుంది, x మైనస్ x బార్ చేస్తే d వస్తుంది. సో ఇలా వచ్చిన దాన్ని మళ్ళీ స్క్వేర్ చేస్తే d² అనేది మనకి వస్తుంది. మరి అర్థమెటిక్ మెయిన్ ఫార్ములా ఏంటన్నా, సిగ్మా x బై n. సో సిగ్మా ఎక్స్ అంటే ఇక్కడ మనకి ఇండివిజువల్ సిరీస్ ఉన్నాయి కదా, సో 12 ప్లస్ 115 ప్లస్ 6 ప్లస్ 73 ప్లస్ 7 ప్లస్ 19 ప్లస్ 119 ప్లస్ 36 ప్లస్ 84 ప్లస్ 29. సో చేస్తే మనకి సిగ్మా ఎక్స్ టోటల్ ఎంత వచ్చిందమ్మా, 500. సో బార్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై n ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ఎంత వచ్చింది, 500 డివైడెడ్ బై 10. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, 10. ఓకే, 500 డివైడెడ్ బై 10, బార్ ఎక్స్ ఏ ఈక్వల్ టు 50. ఓకే, సో ఇప్పుడు డి మనం క్యాలిక్యులేషన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది నేను. ఓకే, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఎక్స్ ఎంత, 50. సో డిఏ నాన్న ఇది. ఓకే, సచిన్ ఏ అనుకుంటున్నాం కదా, డిఏ. సో 12 మైనస్ 50 చేస్తే మైనస్ 38, 115 మైనస్ 50 చేస్తే ప్లస్ 65, 6 మైనస్ 50 చేస్తే మైనస్ 44, 73 మైనస్ 50 చేస్తే ప్లస్ 23, 7 మైనస్ 50 చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న, మైనస్ 43, 19 మైనస్ 50 చేస్తే మైనస్ 31, 119 మైనస్ 50 చేస్తే 69 ప్లస్ 69, 36 మైనస్ 50 చేస్తే ఎంత వస్తుంది మనకి, మైనస్ 14. ఓకే, నెక్స్ట్ వన్ 84 మైనస్ 50 చేస్తే ప్లస్ 34, 29 మైనస్ 50 చేస్తే ఎంత వచ్చింది మనకి, మైనస్ 21. ఇదేం వాల్యూస్ నాన్న, డి వాల్యూస్. మరి మనకు కావాల్సింది ఏంటి నాన్న, d² వాల్యూస్ మనకి కావాలి. ఎలా వస్తుంది, మైనస్ 38 ఇంటూ మైనస్ 38 చేస్తే 1444 ప్లస్ 65 ఇంటూ ప్లస్ 65 చేస్తే 4225. d² ఎలా వస్తుంది నాన్న, డి ఇంటూ టీ అంటే డి వాల్యూస్ని దాంతో మళ్ళీ అదే మల్టిప్లికేషన్ చేయాలి. మైనస్ 44 ఇంటూ మైనస్ 44, 1936 ప్లస్ 23 ఇంటూ ప్లస్ 23, 529
-43 into -43, 1849. -31 into -31, 961. +69 into +69, 4761. -14 into -14 చేస్తే 196. +34 into +34 నన్ను సో చేస్తే 1156. ఓకే, -21 into -21 చేస్తే 1441. సో సిగ్మా డి స్క్వేర్ ఇప్పుడు ఎంత వస్తుంది నాన్న మనకి 1444 ప్లస్ 4225 ప్లస్ 1936 ప్లస్ 529 ప్లస్ 1849 ప్లస్ 961 ప్లస్ 4761 ప్లస్ 196 ప్లస్ 1156 ప్లస్ 441. సో టోటల్లీ యాడ్ చేస్తే సిగ్మా డి స్క్వేర్ వాల్యూ 17,498. ఓకే, సిగ్మా డి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న 17,498. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, బీది ఉంది కదా సిద్ధుది కూడా సేమ్ ఆస్టిస్ క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది క్యాలిక్యులేషన్ చేయాలి నాన్న, బార్ ఎక్స్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఏకి ఎలా అయితే క్యాలిక్యులేషన్ చేసామో బీకి కూడా సేమ్ అలానే క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది నాన్న. అంటే ఫస్ట్ దీంట్లో కూడా డి రావాలి కదా. సో ఈ డి ఎలా వస్తుంది మనకి, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే డి వస్తుంది. సో దీన్ని మనం ఎక్స్ వాల్యూస్, దీన్ని ఫ్రీక్వెన్సీ లాగా అనుకోవద్దు నాన్న, రెండు కూడా మనకి ఎక్స్ వాల్యూస్ ఈ టూ పర్సన్స్లో సచిన్ అండ్ సిద్ధు ఈ 2 వేరియబుల్స్కి మనం వేరియేషన్ అనేది కంపారిజన్ అనేది మనం చేస్తున్నాం. ఓకే, సో ఎక్స్ వాల్యూస్ ఎలా వస్తాయి మనకి, సిగ్మా ఎక్స్ టోటల్ చేసి బార్ ఎక్స్ వాల్యూని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనం యాడ్ చేయాలి నాన్న, 47 ప్లస్ 12 ప్లస్ 76 ప్లస్ 42 ప్లస్ 4 ప్లస్ 51 ప్లస్ 37 ప్లస్ 48 ప్లస్ 13 ప్లస్ 0. సో చేస్తే సిగ్మా ఎక్స్ ఎంత వచ్చింది నాన్న 330. బార్ ఎక్స్ బి ఈక్వల్ టు బార్ ఎక్స్ ఏ ఎంత వచ్చింది నాన్న 50. బార్ ఎక్స్ బి ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్. సో సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్ చేస్తే 330 డివైడెడ్ బై 10. సో ఎంత వస్తుంది, 0 0 క్యాన్సిల్ చేస్తే బార్ ఎక్స్ బి ఎంత వచ్చింది నాన్న 33. సో ఇప్పుడు డి మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. బి ఎంత ఉంది, 47 మైనస్ 33 చేస్తే ప్లస్ 14, 12 మైనస్ 33 చేస్తే మైనస్ 21, 76 మైనస్ 33 చేస్తే ప్లస్ 43, 42 మైనస్ 33 చేస్తే ఎంత వచ్చింది నాన్న ప్లస్ 9, 4 మైనస్ 33 చేస్తే మైనస్ 29, 51 మైనస్ 33 ప్లస్ 18, 37 మైనస్ 33 ప్లస్ 4, 48 మైనస్ 33 ప్లస్ 15, 13 మైనస్ 33 మైనస్ 20, 0 మైనస్ 33 మైనస్ 33. ఓకే, 0 ఉంది కదా అనేసి లీవ్ చేయొద్దు నాన్న. 0 మైనస్ 33 చేస్తే ఎంత వస్తుంది మనకి మైనస్ 33నే వస్తుంది. సో ఇప్పుడు డి స్క్వేర్ వాల్యూస్ ప్లస్ 14 ఇంటూ ప్లస్ 14 196, మైనస్ 21 ఇంటూ మైనస్ 21 441, ప్లస్ 43 ఇంటూ ప్లస్ 43 1846, ప్లస్ 9 ఇంటూ ప్లస్ 9 81, మైనస్ 29 ఇంటూ మైనస్ 29 841, ప్లస్ 18 ఇంటూ ప్లస్ 18 324. ఓకే, నెక్స్ట్ 1 4 4 16, 15 15 225, 20 into 20 400, 33 into 33 1089. So sigma d square value 196 plus 441 plus 1849 plus 81 plus 841 324 plus 16 plus 225 plus 400 plus 1089. So sigma d square ఎంత వచ్చిందన్న 5462. 5462. ఓకే, సిగ్మా డి స్క్వేర్ ఏ ఎంత 17,498. సిగ్మా డి స్క్వేర్ బి ఎంత నాన్న 5,462. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ వేరియేషన్. సో ఫార్ములా సివి. సో సివి అంటే ఏంటి నాన్న, కోఎఫిషియంట్ ఆఫ్ ఏ వేరియేషన్. ఫస్ట్ ఫుల్ ఫామ్ రాయండి, దెన్ ఆఫ్టర్ షార్ట్కట్లో రాయండి. ఓకే, మన నోట్స్లో షార్ట్కట్లో రాసినా ఓకేనన్న, బట్ యాన్యువల్ ఎగ్జామ్లో మాత్రం ఫుల్లే రాయాలి. CV ఈక్వల్ టు స్టాండర్డ్ డివియేషన్ డివైడెడ్ బై బార్ ఎక్స్ ఇంటూ 100. సో స్టాండర్డ్ డివియేషన్ మన దగ్గర ఉందా, లేదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటన్నా, స్టాండర్డ్ డివియేషన్ ఏ ఈక్వల్ టు సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. సిగ్మా డి స్క్వేర్ ఏ ఎంత వచ్చింది 17,498 డివైడెడ్ బై ఎన్ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్
10 అండర్ రూట్ 17,498 డివైడెడ్ బై 10 చేస్తే 1749.8 నాన్న 1749.8కి రూట్ అప్లై చేస్తే స్టాండర్డ్ డివియేషన్ ఎంత వచ్చింది 41.8306 ఈజ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ బి. సో ఫార్ములా స్టాండర్డ్ డివియేషన్ సిగ్మా డి స్క్వేర్ b డివైడెడ్ బై n. సిగ్మా డి స్క్వేర్ బి ఎంత వచ్చింది నాన్న 5462 డివైడెడ్ బై n నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10. సో 5462 డివైడెడ్ బై 10 అండర్ రూట్ 5462.10 డివైడెడ్ చేస్తే 546.2 అండర్ రూట్ అన్న 546.2కి రూట్ అప్లై చేస్తే మనకి స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ బి ఈజ్ 23.3709. ఓకే, స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 41.8306, స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ బి ఈక్వల్ టు 23.3709 అండ్ బార్ ఎక్స్ ఏ ఈక్వల్ టు 50, బార్ ఎక్స్ బి ఈక్వల్ టు 33. సో ఇప్పుడు మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు నాన్న. ఓకే, సో ఇక్కడ రాసాను చూడండి. హెన్స్ స్టాండర్డ్ డివియేషన్ ఏ ఈక్వల్ టు 41.831, స్టాండర్డ్ డివియేషన్ బి ఈక్వల్ టు 23.371, బార్ ఎక్స్ ఏ ఈక్వల్ టు 50, బార్ ఎక్స్ బి ఈక్వల్ టు 33. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఏమా ఓకే ఈక్వల్ టు స్టాండర్డ్ డివియేషన్ డివైడెడ్ బై బార్ ఎక్స్ ఇంటూ 100. స్టాండర్డ్ డివియేషన్ ఏకి ఎంత వచ్చింది 41.831 డివైడెడ్ బై అర్థమెటిక్ మీన్ వచ్చేసి 50 ఇంటూ 100. 41.831 డివైడెడ్ బై 50 చేస్తే మనకి 0.83662 ఇంటూ 100. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈక్వల్ టు 0.83662 ఇంటూ 100 చేస్తే 83.662%. ఓకే, సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది నాన్న 83.662. అండ్ నెక్స్ట్ మనం ఏది క్యాలిక్యులేషన్ చేయాలి కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ బి ఈక్వల్ టు స్టాండర్డ్ డివియేషన్ డివైడెడ్ బై బార్ ఎక్స్ ఇంటూ 100. సో స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ బి ఎంత వచ్చింది 23.371 డివైడెడ్ బై 33. అథమెటిక్ మీన్ ఆఫ్ బి ఎంత వచ్చింది నాన్న 33 ఇంటూ 100. ఇంటూ 100 అనేది ఫార్ములాలో ఉంటుంది నాన్న. అలా అనేసి సి అనేసి మనం ఫిక్స్ అవ్వదు. సో ఇంటూ 100 అనేది ఫార్ములాలోనే ఉంది. 23.371 డివైడెడ్ బై 33 చేస్తే 0.70821 ఇంటూ 100. సో ఇంటూ 100 చేస్తే మనకి ఎంత వస్తుంది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ బి 70.821 అన్న. ఓకే, సో ఇది కోఎఫిషియంట్ ఆఫ్ ఏ వేరియేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ఏ బి. ఓకే, ఏ బి ఇచ్చాను. ఏ వాల్యూస్ 10, 12, 8, 18, 22, 12, 6, 32, 42, 38. ఓకే, బి ఎంత ఇచ్చాడు 8, 14, 18, 20, 12, 16, 28, 30, 24, 18. ఓకే, సో ఇలా ఇచ్చాడు. సో ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ని క్యాలిక్యులేషన్ చేయాలి నాన్న. ఓకే, సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ వేరియేషన్ ఎక్స్ వాల్యూస్ ఏ వాల్యూస్ ఎలా ఇచ్చాడు ఏ వాల్యూని మనం ఏమనుకోవాలి ఎక్స్ లాగా అనుకోవాలి, బీని కూడా ఎక్సే అనుకుంటాం నాన్న. సో ఏ వాల్యూస్ మనకి ఇక్కడ 10, 12, ఓకే 10, 12, 8, 18, 22, 12, x 32, 42, 38. ఓకే, బి వాల్యూస్ 8, 14, 18, 20, 12, 16, 28, 30, 24, 18. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఏది ఫైండ్ అవుట్ చేయాలి డి రావాలి. ఓకే, సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా మనకి రావాలి నాన్న. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ని క్యాలిక్యులేషన్ చేయాలి అంటే అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేషన్ చేయాలి అండ్ నెక్స్ట్ వన్ స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి నాన్న. సో ఫస్ట్ వన్ అర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మనకి ఫార్ములా ఏంటి నాన్న సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్. సో సిగ్మా ఎక్స్ ఎంత నాన్న 10 ప్లస్ 20 ప్లస్ 8 ప్లస్ 18 ప్లస్ 22 ప్లస్ 12 ప్లస్ 6 ప్లస్ 32 ప్లస్ 42 ప్లస్ 38. సో సిగ్మా ఎక్స్ టోటల్ ఎంత వస్తుంది 200. ఓకే, నెక్స్ట్ ఎక్స్ బి వాల్యూస్ ఎంత వచ్చినాయి మా టోటల్ 88 ప్లస్ 14 ప్లస్ 18 ప్లస్ 20 ప్లస్ 12 ప్లస్ 16 ప్లస్ 28
ప్లస్ 30 ప్లస్ 24 ప్లస్ 18. సో సిగ్మా ఎక్స్ బి ఎంత వచ్చింది నాన్న? 188. ఓకే, బారెక్స్ ఏ ఇక్కడ మనకి ఏది నాన్న? ఓకే, సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్. సో ఏ టోటల్ ఎంత వచ్చింది? 200 డివైడెడ్ బై 10. 200 డివైడెడ్ బై 10 చేస్తే మనకి ఎంత వస్తుంది? 0 0 క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఎంత మిగులుతుంది మనకి? అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ 20. నెక్స్ట్ అర్థమెటిక్ ఆఫ్ ఏ బి. అర్థమెటిక్ ఆఫ్ ఏ బి. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ బి ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్ ఫార్ములా కదా నాన్న. దీనికి కూడా సేమ్ ఫార్ములా, దీనికి కూడా సేమ్ ఫార్ములా. ఓకే, సో సిగ్మా బి ఎంత వచ్చింది? టోటల్ మనకి 188 వచ్చింది నాన్న. డివైడెడ్ బై ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 10 ఉంటాయి. ఓకే, ప్రతిదానికి 10 ఉంటాయని కాదు. సో ఇక్కడ మాత్రం 10 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఉన్నాయి మా. 188 డివైడెడ్ బై 10 చేస్తే 18.8 ఈజ్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ బి. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది? 20. అర్థమెటిక్ మీన్ ఆఫ్ బి 18.8 నాన్న. ఓకే, సో నేను ఇక్కడ నెక్స్ట్ వన్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి మనము? డి వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో డి వాల్యూస్ మనకి ఎలా వస్తాయి? ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే డి వాల్యూస్ మనకి వస్తాయి. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో ఎక్స్ బార్ ఏ ఎంత వచ్చింది? 20. సో ఓకే, ఏ ఎంత ఉంది నాన్న? 10 మైనస్ 20 చేస్తే -10. 12 మైనస్ 20 -8. 8 మైనస్ 20 -12. 18 మైనస్ 20 -2. 22 మైనస్ 20 ప్లస్ 2. 12 మైనస్ 20 -8. 6 మైనస్ 20 -14. 32 మైనస్ 20 ప్లస్ 20. 42 మైనస్ 20 ప్లస్ 22. 38 మైనస్ 20 ప్లస్ 18. సో ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏం చేయాలి నాన్న? డి స్క్వేర్. 10 10s are 100, 8 8s are 64, 12 12s are 144, 2 2s are 4, 2 2s are 4, 8 8s are 64, 14 14s are 196, 12 12s are 120, 144, 22 into 22, 484, 18 18s are 324. Sigma d square of A 1528. And next one, డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డి వాల్యూ ఆఫ్ ఏ బి. ఓకే, బి బార్ ఎక్స్ బి ఎంత వచ్చింది నాన్న? 18.8. సో బి వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 8 మైనస్ 18.8 చేసాయి -10.8. 14 మైనస్ 18.8 చేస్తే -4.8. 18 మైనస్ 18.8 చేస్తే -0.8. 20 మైనస్ 18.8 ప్లస్ 1.2. నెక్స్ట్ 12 మైనస్ 18.8 చేస్తే -6.8. 16 మైనస్ 18.8 -2.4. 28.8 మైనస్ 88.8 చేస్తే మనకి 9.2 ప్లస్ వాల్యూ నాన్న. 30 మైనస్ 18.8 ప్లస్ 11.2. 24 మైనస్ 18.8 చేస్తే ప్లస్ 5.2. 18 మైనస్ 18.8 చేస్తే 0.8 నాన్న మైనస్. సో ఏ వాల్యూస్ని బారెక్స్ ఏలో నుంచే తీసేయాలి, బి వాల్యూస్ని బారెక్స్ బి వాల్యూలో నుంచి మనం లెస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ 10.8 ఇంటూ 10.8 చేస్తే 116.64. 4.8 ఇంటూ 4.8 23.04. 0.8 ఇంటూ 0.8 0.64. 1.2 into 1.2 1.44. 6.8 into 6.8 46.24. 2.4 into 2.4 5.76. 9.2 into 9.2 84.64. 11.2 into 11.2 125.44. 5.2 into 5.2 27.04. 0.8 into 0.8 చేస్తే 0.64. సో సిగ్మా డి స్క్వేర్ ఆఫ్ బి ఈక్వల్ టు 431.52. ఓకే, సో నెక్స్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి? క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ బి రెండు నాన్న. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. ఓకే, సిగ్మా డి స్క్వేర్ ఎంత వచ్చింది? ఏది? 1528.10. 1528 డివైడెడ్ బై 10. 15 20 అండర్ రూట్
1528 డివైడెడ్ బై 10 చేస్తే 152.8 అండర్ రూట్. 152.8కి రూట్ అప్లై చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది నాన్న? 12.361 ఈజ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఏ. మరి స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ బి క్యాలిక్యులేషన్ చేయాలి కదా. స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ బి ఈక్వల్ టు సిగ్మా డి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ అండర్ రూట్. సో సిగ్మా డి స్క్వేర్ ఎంత వచ్చింది? 431.52 డివైడెడ్ బై 10 అండర్ రూట్. 431.52 డివైడెడ్ బై 10 చేస్తే 43.152. 43 అండర్ రూట్ నాన్న. 43.152కి రూట్ అప్లై చేస్తే స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ బి ఈక్వల్ టు 6.569. సో దెన్ ఆఫ్టర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ వేరియేషన్. ఇప్పుడు స్టాండర్డ్ డివియేషన్ బి ఉంది, స్టాండర్డ్ డివియేషన్ ఉంది, బార్ ఎక్స్ కూడా రెండింటికి ఉన్నాయి నాన్న. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఏ స్టాండర్డ్ డివియేషన్ డివైడెడ్ బై బార్ ఎక్స్ ఇంటూ 100. స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ వచ్చింది కదా 12.361 డివైడెడ్ బై 20. అర్థమెటిక్ మీన్ ఎంత? 20 ఇంటూ 100. 12.361 డివైడెడ్ బై 20 చేస్తే 0.61805 ఇంటూ 100 చేస్తే 61.805 ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఏ. ఓకే, నెక్స్ట్ వన్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ బి నాన్న. స్టాండర్డ్ డివియేషన్ డివైడెడ్ బై బార్ ఎక్స్ ఇంటూ 100. స్టాండర్డ్ డివియేషన్ ఎంత వచ్చింది మనకి? 6.569. బార్ ఎక్స్ ఎంత వచ్చింది నాన్న బీకి? 18.8 ఇంటూ 100. 6.569 డివైడెడ్ బై 18.8 చేస్తే మనకి 0.3494 ఇంటూ 100. 0.3494 ఇంటూ 100 చేస్తే 34.94. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ బి ఈజ్ 34.94 అండ్ ఏ ఈజ్ 61.80. ఫైనల్ ఇది కోఎఫిషియంట్ ఆఫ్ ఏ వేరియేషన్. ఓకే, థ్యాంక్ యూ మా.